సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ సాధారణ ఎన్నికలను తలపిస్తోంది. 6 జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణిలో మొత్తం 13 కార్మిక సంఘాలు ఎన్నికల బరిలో నిలిచే ప్రస్తుతం మొత్తంగా చూస్తే 11 ఏరియాల్లో 84 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. అలాగే సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్, ఆ తర్వాత 7 గంటల నుంచి కౌంటింగ్ ఉండనుంది. ఇందుకోసం 11 కౌంటింగ్ సెంటర్స్ ను ఏర్పాటు చేశారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు క్యూ కట్టారు. ప్రధానంగా కాంగ్రెస్ అనుబంధ ఐఏఎస్టీయూసీ అలాగే సిపిఐ అనుబంధ సంస్థ ఏఐటీయూసీ మధ్య పోరు రసవత్తరంగా జరగనుంది. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఉదయం 10 గంటల వరకు బెల్లంపల్లిలో 48.99% పోలింగ్ నమోదైంది. ఇక ఇల్లందులో చూస్తే ఉదయం 10 గంటల వరకు కూడా 45.28% పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగనుంది. రైట్, ఈ సింగరేణి ఎన్నికలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి భూపాలపల్లి నుంచి మా ప్రతినిధి శ్రీధర్, అలాగే మంచిర్యాల నుంచి మా ప్రతినిధి విఘ్నేష్ ఇద్దరు కూడా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ముందుగా మనం భూపాలపల్లి వెళ్దాము. భూపాలపల్లిలో మా ప్రతినిధి శ్రీధర్ ఉన్నారు. శ్రీధర్, అక్కడ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. సింగరేణిలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది అని ప్రస్తుతం చెప్తూ ఉన్నారు. ఎంతవరకు ఓటింగ్ నమోదైంది ఇప్పటి వరకు? ఎలా ఉంది సిచ్యువేషన్ అక్కడ? పోలింగ్ బూత్ దగ్గర కూడా ప్రచారం చేస్తున్నారు. అయితే మనం చూడొచ్చు, ఈ రోజు ఉదయం 11 గంటల వరకు దాదాపు 52% నమోదైంది. 5,350 మందిలో 2,889 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. చూడొచ్చు, మనం ఇక్కడ సిట్టింగ్ లైన్ దగ్గర ఉన్నాం. ఈ సిట్టింగ్ లైన్ దగ్గర పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. కొన్ని చోట్ల మాత్రం కొంచెం ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఏఐటీయూసీ అదేవిధంగా ఐఎన్టీయూసీ మధ్య చాలా ఉద్రిక్త వాతావరణం ఉంది. ఐఎన్టీయూసీ మధ్య చాలా ఉద్రిక్త వాతావరణం ఉంది. పోలీసులు కూడా వాళ్ళకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, మనం ఏదైతే సిట్టింగ్ లైన్ దగ్గర ఉన్నో దాదాపు అందరూ కూడా ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కొంతమంది అంబులెన్స్లో వచ్చి కూడా ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి కనిపిస్తున్నది. మొత్తం చూడొచ్చు, మనం విజువల్స్లో ఇక్కడ చూస్తున్నాం. దాదాపు అందరూ కూడా కార్మికులు వచ్చేసి ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. దాదాపు 52% అంటే దాదాపు సాయంత్రం 5 గంటల వరకు 90% కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. చెప్పండి, మీరు ఎంచుకున్నారా? ఇదే మొదటిసారి. రైట్ శ్రీధర్, మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాము. మంచిర్యాల వెళ్దాం. మంచిర్యాలలో మా ప్రతినిధి విఘ్నేష్ ఉన్నారు. విఘ్నేష్, సింగరేణిలో మనము చూస్తూ ఉన్నాము, ఎన్నికలు జరుగుతున్నాయి, పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ అనుబంధ ఏఎస్టీయూసీ అలాగే సిపిఐ అనుబంధ ఏఐటీయూసీ మధ్య పోరు అయితే రసవత్తరంగా జరుగుతుంది అని చెప్తూ ఉన్నారు. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మనుషం మంచిర్యాల జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పటివరకు 11 గంటల వరకు చూసుకుంటే కనుక 56% పోలింగ్ నమోదైంది. శ్రీరాంపూర్లో 4,826 మంది ఓటు హక్కుని వినియోగించుకున్నారు. బెల్లంపల్లిలో 577 మంది, మందమరిలో 2,198 మంది ఇప్పటివరకు ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకుంటే కనుక ఉదయం షిఫ్ట్ 7 గంటల షిఫ్ట్ వారు ఓట్లు వేసి డ్యూటీలకు వెళ్లిపోయారు. తర్వాత 2 గంటల సమయంలో మళ్ళీ సెకండ్ షిఫ్ట్ ఉంటుంది. ఈ 2 గంటల సమయంలో మళ్ళీ ఈ పోలింగ్ కు సంబంధించి పెద్ద ఎత్తున కార్మికులంతా కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే కొంత మందకోడిగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మీరు అన్నట్టుగా 2 యూనియన్ల మధ్య ప్రధానంగా పోరు కనిపిస్తుంది. ఎట్లా ఉందనేది చూడాల్సి ఉంటుంది. రసవత్తరంగా అయితే పోరు కొనసాగుతుంది. మనం ఇక్కడ మనతో పాటు ఏఐటీసీ నాయకులు సమ్మయ్య గారు కూడా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సార్, పోరు ఎట్లా నడుస్తుంది, ఎట్లా ఉంది పరిస్థితి? సింగరేణి కాలరీస్ లో సర్కారు సంఘాలను ఓడగొట్టాలనే లక్ష్యంతో 11 ఏరియాలలో ఉన్నటువంటి బొగ్గు గని కార్మికులు డిసైడ్ అయ్యారు. ఇవాళ సర్కారు సంఘాలంటే అది బీఆర్ఎస్ అనుబంధం కావచ్చు, కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీసీ కావచ్చు, లేకపోతే బీజేపీ అనుబంధ బిఎంఎస్ కావచ్చు, ఏ సంఘమైనా సర్కారు సంఘం గని కార్మికులకు హక్కులు సాధించలేవు అని చెప్పేసి గని కార్మికులు తెలుసుకున్నారు. కనుకనే 11 ఏరియాల్లో సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ విజయ దుందుబి మోగించబోతా ఉన్నది. భారీ మెజారిటీ తోటి గని కార్మికులు గెలిపించబోతా ఉన్నారు. ఐఎన్టీయూసీ నుంచి పోటీ ఎట్లా ఉంటుందండి? చాలా సింగరేణిలో మొత్తంగా చూస్తే 2వ స్థానంలో ఐఎన్టీసీ ఉంటుంది. గత నెల 30 తారీఖు జనరల్ ఎలక్షన్ల వరకు సింగరేణిలో ఆన్ రోల్ ఎంప్లాయీస్ అంటే ఓటు వేసే వాళ్ళు కనీసం 100 మంది కూడా లేనటువంటి ఐఎన్టీసీ ఇవాళ పాలకవర్గ రుచి పొందినటువంటి వాళ్ళు, బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేస్ వాళ్ళు ఒకరోజు కూడా అధికారం లేకుండా ఉండలేక ఇవాళ ఐఎన్టీసీలో వాళ్ళు జాయిన్ అయ్యారు. ఇవాళ కొంత నిర్మాణం జరిగింది, కానీ కార్మికుల అభిమానం పోయింది. భారీ మెజారిటీతో గెలుస్తూ ఉన్నాం. చాలా తక్కువ ఓట్లు ఇవాళ ఐఎన్టీసీకి సింగరేణిలో
రాబోతున్నాయని చెప్పేసి క్లియర్ కట్ గా కనబడతా ఉన్నది. ఏటీసీ వాళ్ళు ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు, తామే గెలుస్తున్నామని చెప్పి. మొత్తానికైతే పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎక్కడ కూడా ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగడం లేదు. ప్రస్తుతానికైతే ఇటు పోలింగ్ తో పాటు కౌంటింగ్ సంబంధించి కూడా అధికారులు ఏర్పాటు చేస్తా ఉన్నారు. సాయంత్రం 7 గంటల నుంచి కౌంటింగ్ కూడా ప్రశాంతంగా నిర్వహించేందుకు పూర్తి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనుష రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ విఘ్నేష్.